పద్దు లెక్కల మీద పంచాది, మూసి సుందరీకరణ మీద లడాయి, సర్కారోళ్ళు ఇచ్చిన హామీలు తీరుస్తలేరని కిరికిరి, ఉద్యోగుల కష్టాలు, ఆర్టీసీ తిప్పలు, ఇట్లా ఒక్కొక్కటి కాదు దినం అసెంబ్లీ మీటింగ్లలో సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ మాటల యుద్ధం జోరుగా నడుస్తుంది. సై అంటే సై, సవాల్ అంటే సవాల్ అంటుర్రు లీడర్లు. మరిగా బుధవారం నాడు ఏమేం ముచ్చట్లు నడిచినాయో చూడాలి కదా. అట్లా పోయొద్దాం భారీ. ఇచ్చిన హామీలేంటి, చేసిన పనులేంటి, వచ్చిందెంత పోయిందెంత అన్నట్టు అన్ని తీర్ల అసెంబ్లీలో కూకొని గంటల కమానం గట్టిగానే మాట్లాడుకుంటారు లీడర్లు. ఉదాహరణ నాడైతే పాత సర్కారు వాళ్ళు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద, ఇప్పుడు చెయ్యి పార్టీల సర్కారు కట్టిస్తాన్న ఇందిరమ్మ ఇండ్ల మీద చర్చ మంచిగానే నడిచింది. అన్నిటికీ మించి పట్నంలో కారు పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు కట్టించి పంచకుండా ఇడిచిపెట్టిన ఇండ్ల గురించి మాజీ మంత్రి తలసాని సారు ఎప్పుడు పంచుతారో చెప్పాలి అని గట్టిగానే అడిగిండు. ఏదైతే జంట నగరాల్లో సికింద్రాబాద్, హైదరాబాద్ పేద వర్గాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళని అక్కడి నుంచి తీసేసి కట్టిన ఇండ్లు అవి. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాలలో ఒక 12-14 వివరాలు కావాలని అడుగుతుండ్రు. బట్ మీకు అందరూ తెలుసు, 70-80 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ దగ్గర కొన్ని పేపర్లు అందుబాటులో ఉండవు, వాళ్ళు దాచుకోవడం కూడా ఉండదు. ఆ ప్రాంతంలో ఏంటంటే ఇవి ఖాళీ ఉన్నాయి కదా అని చెప్పి మీరు వేరేళ్ళకి అలర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే అక్కడ అన్ని బస్తీలలో గొడవలు జరుగుతున్నాయి. గట్లా అవుతున్నదాట. ఒకళ్ళకి వచ్చిన ఇండ్లను ఇంకో వాళ్ళకి ఇస్తుండేటాలకు బస్తీలలో లొల్లులు అవుతున్నాయి. అట్లా ఏ కుర్రి అన్నట్టు మాట్లాడిండు సారు. ఇంకో దిక్కు ఇండ్లు ఎన్ని కట్టిండ్రు, ఎప్పుడు ఇస్తారనే దాని మీద మంత్రి పొంగులేటి సార్ మాట్లాడుకుంటా భేషజాలకు పోకుండా ఏదైతే ఆనాటి ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరిధిలో సుమారు 92,000 ఇళ్లు, అందుట్లో 61-62,000 ఇళ్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి కొన్ని మౌలిక వసతులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిన వాళ్ళు 1000 మంది పని చేసుకునే జాగకు దూరంగా ఉన్నదని అదోటి ఇదోటి చెప్పి ఆ ఇండ్లలో ఉంటలేరాట, పడావు పెడుతుండ్రాట. మరిగా పబ్లిక్ ఉండకపోతే ఇండ్లు ఇచ్చి ఏం ఫాయిదా అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. అసోంటోళ్లకు ఎక్కడ సవలతు ఉంటే అక్కడ మళ్ళా కొత్త ఇండ్లు కట్టించి ఖాళీ ఉన్న ఇండ్లను ఆ దగ్గర పట్లనే ఉండే వేరే పేదోళ్లకు పంచి పెట్టాలని చూస్తుండ్రాట. ఇంకో దిక్కు 5 లక్షలతోని ఇండ్లు కట్టిస్తాం అంటుంటే పేపర్లు చింపేసి పోయినరా అన్నట్టు ఏగస్ పార్టీ వాళ్ళ మీద గరమైండు బట్టిసారు. 5 లక్షల రూపాయలతో మేము ఇల్లు ఇస్తాము, దానికోసం ఎన్ని వేల కోట్లైన ఖర్చు చేస్తామంటే ఆ కాగితాలు చెప్తారా అధ్యక్ష వీళ్ళు? పేదలకు ఇచ్చే ఇళ్ళకి చెప్పినటువంటి కాగితాలు చెప్తారా అధ్యక్ష వీళ్ళు? ఆ కాగితాలు చింపి చెవులో పెట్టుకొని పూల్లో పెట్టుకొని పోతారు. వీళ్ళకి అధ్యక్ష పేదల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, ఇంకా వాళ్ళ లెక్కల గురించి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. గిట్లా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్ల మీద అసెంబ్లీలో మంచిగానే నడిచింది ముచ్చట. అన్ని తీర్ల కట్టిస్తున్నాం, పంచుతున్నాము, ఇంకా కూడా పంచుతామని సర్కారు వాళ్ళు అంటే యాడ మొండి గోడలే మిగిలినాయి అన్నట్టు మాట్లాడిండ్రు ప్రతిపక్షం లీడర్లు. ఇక ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట అట్లుంటే ఇప్పసారా గురించి మాట్లాడుకుంటా పువ్వు పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సారు ఇందిరమ్మ పేరెళ్ళ తీసిండు. అంతే ఇక పొట్టు నడిచింది పోన్రి లొల్లి. చెయ్యి పార్టీ లీడర్లకు, కాషాయ లీడర్లకు కయ్యం బరాబర్ నడిచింది. ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడే? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష రికార్డు ఎందుకంటే మాట్లాడుతున్నాడే? క్షమాపణ చెప్పండి. ఇప్పుడు మాట్లాడేది సారా టక్కిల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? ఏం దయచేసి నేను సభ అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్, ఒక గౌరవ సభ్యుడు ఇక్కడి దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతున్నట్టే మహిళలకు సంబంధించి, అందులో చనిపోయిన మహిళ ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు ఎప్పుడు అరే పేరు ఇట్లా మాట్లాడితే ఆ పేరు తీసి పెట్టేదంటే ఏమన్నట్టు పెట్టు. ఇది దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. ఆయన పేరు అరే ఎట్లా మాట్లాడతారు మీరు అంతా పూర్తిగా? ఇది వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ప్రశ్న ఆయన మాట్లాడించే ప్రశ్న లేదు అధ్యక్ష. ఆయన ఇది పొరపాటు అనేదాకా మాట్లాడించే ప్రశ్న లేదు. ఇందిరమ్మ పేరెత్తినందుకు మాఫ్ చేయమని అడగాలి అని కాంగ్రెస్ లీడర్లు పట్టుబట్టిండ్రు. అటు తామేం తప్పు మాట్లాడలేదని బీజేపీ లీడర్లు. లడాయి జోరుగా అయింది. అయితే ఓ దిక్కు పబ్లిక్ సమస్యల మీద మాట్లాడమంటే ఊకి ఓటి లొల్లులేంటికి అనుకుంటారు పబ్లిక్. ఏమైనా మస్తు ఉడుకుడుకు నడుస్తున్నాయి అసెంబ్లీలో ముచ్చట్లు.